హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ రొయ్యల్ బిర్యానీ. నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవాలి, వెయిట్లో 1/2 kg. వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. ముందుగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికోసం చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని రొయ్యల్ని మనం అరగంట వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నిటినీ ఇలా తీసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, లవంగం, జాపత్రి, స్టార్, యాలకులు, సహజీరా, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని అందులోని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అరగంట వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇందులో నేను 3 ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోని చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఇలా వాటర్ అనేది బాయిలింగ్ అయ్యే వరకు ఉడికించుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా ఏదన్నా జల్లెడు ఉన్న దాంట్లో తీసుకొని వాటర్ మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఇలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది 50% ఉడికిన తర్వాత కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కింద నుండి కలుపుకోవాలి. అప్పుడు బిర్యానీ అనేది ఆ పలుకు విరగకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకున్న తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, పలుకు అనేది ఇలా విరగకుండా ఇలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేయండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.